వెల్కమ్ టు రాజనీతి. ఈ నెల 7వ తారీఖున మొన్న ఉదయం 11 గంటలకి తెనాలిలో ఒక మహిళ, ఆవిడ పేరు గీతాంజలి, ఆమె రైలు కింద పడి తీవ్ర గాయాల పాలైంది. ఆ తర్వాత ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అంటే సోమవారం 11వ తారీఖు ఉదయం తెల్లవారుజామున ఆమె మరణించారు. ఈ మరణం రాజకీయ దుమారానికి దారితీసింది. తెలుగుదేశం మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆమెను ట్రోలింగ్ చేయటం వల్లనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని రైలు కింద పడి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. కొంతమంది మేధావులు ముసుగులు తీసేసి మరీ బయటకు వచ్చారు. ఆమె మీద ట్రోలింగ్లు జరిగాయని, వీటన్నింటినీ ఖండిస్తున్నాము, ఇలాంటి సంఘటనలు జరగకూడదని తీవ్రంగా ఖండించారు. ఇక సాక్షి మీడియాలో అయితే హడావుడి మామూలుగా లేదు. ఈ ప్రజలను తప్పుదోవ పట్టించి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుందని, నిజానికి ఆమె ప్రమాదవశాత్తు రైలు కింద పడిందని తెలుగుదేశం వర్గాలు చెప్తా ఉన్నాయి. అసలు ఏంటి ట్రోలింగ్? నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక ప్రమాదవశాత్తు రైలు కింద పడిందా? అసలు ఆమెను ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. గీతాంజలి ఈ నెల 4వ తారీఖున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిన శివ ద్వారా ఇంటి పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె అక్కడ ఒక లోకల్ ఛానల్ విలేకరితో మాట్లాడుతూ తనకు అన్నాళ్ళుగానూ సొంతింటి కల ఉంది, ఆ సొంతింటి కల నెరవేరిందని, 5 ఏళ్లుగా అమ్మఒడి పథకం ద్వారా కూడా లబ్ధి పొందానని ఆవిడ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ కూడా జగనన్నకి ఓటేస్తానని కూడా చెప్పారు. ఈ ఇంటర్వ్యూని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ ప్రచారానికి వాడుకున్నారు. గీతాంజలి జగన్ పాలనను మెచ్చుకుంటోందని ఆ వీడియోను బాగా సర్క్యులేట్ చేశారు. దీనికి కౌంటర్గా కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అమ్మఒడి ఇచ్చిందే 4 ఏళ్ల నుంచి అయితే నీకు 5 ఏళ్లుగా అమ్మఒడి ఎట్లా వచ్చిందని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పోస్టులు చేశారు. గీతాంజలి రైలు కింద పడింది 7వ తేదీ ఉదయం 11 గంటలకు. ఆమె వీడియో మీద తెలుగుదేశం సానుభూతి పరులు ప్రశ్నల వర్షం కురిపించింది. పెయిడ్ వీడియోగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది 8వ తేదీ నుంచి. ఇక్కడ వైసీపీ మీడియా చెప్తున్నట్టు ట్రోలింగ్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ ట్రోలింగ్లు ఆమె రైలు కింద పట్టడానికి ముందు నుంచే ఉండాలి. 7వ తేదీకి ముందు ఆమె వీడియోను ఎవరు ట్రోల్ చేయలేదు. స్థానికులు చెబుతున్న కథనం ఏంటంటే 7వ తారీఖున ఆమె తెనాలి దగ్గర పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ మర్నాడు పేపర్లో కూడా ట్రైన్ యాక్సిడెంట్లో మహిళకు తీవ్ర గాయాలు అని వచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోలీసులకు పంపించిన మెమోలో కూడా ట్రైన్ యాక్సిడెంట్ అనే పేర్కొన్నారు. 7వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11వ తారీఖు తెల్లవారుజామున గీతాంజలి చనిపోయారు. నిజానికి ఆత్మహత్యాయత్నం జరిగినప్పుడు పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుంటారు, కానీ అలాంటిదేమి తీసుకున్నట్టు ఇప్పటి వరకు తెలియలేదు. నిజంగానే ట్రోలింగ్ వల్ల ఆత్మహత్యాయత్నం చేస్తే 7వ తేదీ నుంచే వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా గగ్గోలు పెట్టి ఉండాల్సింది. కానీ ఆమె చనిపోయేదాకా ఆగరు. ఆమె చనిపోయాక నిన్నటి నుంచి టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే చనిపోయిందని ప్రాపగాండా చేస్తూ ఉన్నారు. పైగా లోకేష్ పేరుతో ఒక ఫేక్ ట్వీట్ కూడా క్రియేట్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా దెబ్బేంటో చూసారా, ఇంకోసారి జగన్ను పొగిడితే ఇలాగే ఉంటుందని లోకేష్ పేరుతో ఒక ఫేక్ ట్వీట్ బాగా సర్క్యులేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సిద్ధం సభ ఫెయిల్ అవడంతో ప్రజల దృష్టిని దాని మీద నుంచి మళ్లించడానికే సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తోందని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. శవాల మీద రాజకీయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నాయకుల వరకు అందరూ నేర్పర్లే. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డిని చంపించారు. అది చంద్రబాబే చేయించాడని సాక్షిలో సీరియల్ కథనాలు రాశారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డే చేయించినట్టు సిబిఐ విచారణలో తేలగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీసి కాళ్ళు పట్టుకోవటం అందరికీ తెలిసిన విషయం. కోడికత్తి డ్రామాలు, హైదరాబాద్ సిటీ న్యూరోలో కోమాలు, ఇవన్నీ జనం చూశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు శవరాజకీయాలు మొదలు పెడుతున్నారని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి శవరాజకీయాల ఘటనలో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో సామాన్య ప్రజలకు తెలియనంతగా సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ప్రచారాలు చేస్తారు. కాబట్టి శవరాజకీయాలు చూడటానికి సిద్ధంగా ఉండండి. Like, share and subscribe to Rajaniti channel.